ఆగస్టు నెల 3వ తారీఖు నుంచి ఆగస్టు 9వ తారీఖు వరకు జరిగేటువంటి వార ఫలితాల గురించి తెలుసుకుందాం. మీ అందరికీ ముఖ్య విజ్ఞప్తి, చాలా చక్కటి విషయాలు నేను ఈ కార్యక్రమం ద్వారా నేను తెలియచేయాలి అంటే మీ అందరి సహకారం అవసరం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ప్రోగ్రాముని మీరు ఆస్వాదిస్తూ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పెట్టండి. నచ్చని అంశాలు డిలీట్ చేస్తూ మీకు బాగా నచ్చిన అంశాలను పెంపొందిస్తూ మంచి కార్యక్రమాలు నేను ఇవ్వడానికి అవకాశం ఇచ్చినటువంటి వారు అవుతారు. మిత్రులారా, ఈరోజు మేషరాశి. ముందుగా ఈ వారమంతా గ్రహస్థానాలు గురించి తెలుసుకుందాం. గురుగ్రహ శుక్రగ్రహములు మిథున రాశిలో, రవి బుధులు కర్కాటక రాశిలో, కేతువు సింహరాశిలో, కుజుడు కన్యారాశిలో, చంద్రుడు వృశ్చిక రాశిలో, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. ఇవి ఈ వారమంతా కూడా గ్రహ ఫలితాలు. అయితే మేషరాశికి వ్యయంలో శని, ఏలిన నాటి శని ప్రభావం ఉన్నది. కొద్దిగా పనులలో మందత్వం, ఆర్థికంగా లాభదాయకమైన సన్నివేశాలు మధ్య మధ్యలో కలుగుతూ ఉన్నా అంత పెద్ద సంతృప్తికరంగా ఉండేటువంటి అవకాశాలు తక్కువ. ఆర్థిక సంబంధమైన వనరులకి లోపం ఉండదు, కానీ అంత సంపూర్ణమైన అభివృద్ధి కూడా సాధించే విషయంలో కొద్దిగా తగ్గుముఖమే ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తూ ఉంటాయి. విద్యార్థులకి ఒక్కరవ మందత్వం కొనసాగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులకి దక్షిణాభిముఖంగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి, చేంజ్ ఆఫ్ ప్లేసు, చేంజ్ ఆఫ్ జాబ్ కావచ్చు, ప్రయాణాలు కావచ్చు. తద్వారా కొద్దిగా అశాంతి, అప్రశాంతత, ధన వ్యయాలు నడుస్తూ ఉంటాయి. శివారాధన చాలా ముఖ్యం. గణపతి స్తోత్రం, శివారాధన నిత్యం చేస్తూ ఉండండి. ఈ ఏలిన నాటి శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది. నీలమణిని కుడి చేతి మధ్యవ్రేలికి ధరించండి. 7.5 సంవత్సరముల పాటు మిమ్మల్ని ఒక బిడ్డని, పసిబిడ్డని తల్లి ఎలా అనుక్షణం గమనిస్తూ సాకుతుందో ఆ రకంగా ఆ శనీశ్వర గ్రహ భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఇక్కడ శని ప్రభావం చాలామంది లాభాధిపతి కదండి, రాజ్యాధిపతి కదండి అని గోచారాలకి ఆధిపత్యాలు ప్రధానంగా తీసుకోకూడదు, తిథులే ప్రధానం. అలాగే ఇప్పుడు కళ్యాణం, ఉపనయనం ఇత్యాది ముహూర్తాలు ఉంటాయి, ఆధిపత్యాలతో సంబంధం ఉండదు, అక్కడ ఉన్నటువంటి వాళ్లే లెక్క. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ శివారాధన ద్వారా కాస్త మంచి ఫలితాలు, పెద్ద చెడు జరగకపోయినా చిన్న చెడు కింద అది మార్పు చెంది, అంటే గొడ్డలితో పోయేది గోరుతో పోతుంది అన్న చందం. ఇంకా సంపూర్ణమైనటువంటి మీ జాతకాలు తెలుసుకోవాలి అనుకునేటువంటి వారు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని డైరెక్ట్గా కలవచ్చు, ఆన్లైన్లో తెలుసుకోవచ్చు మీ జాతక భావాలు. మళ్ళీ వచ్చే వారం మేషరాశితో కలుస్తాను. జై గురుదత్త. ఈరోజు వృషభ రాశి. వృషభ రాశికి ద్వితీయంలో గురుగ్రహ శుక్రగ్రహములు, అంటే రాశ్యాధిపతి, ద్వితీయంలో ధనకారకుడైనటువంటి గురు సంచారం, 3వ స్థానంలో రవి బుధ, 4లో కేతువు, 5లో కుజుడు, 10వ స్థానమందు రాహువు, 11వ స్థానమందు శని. ఇవి ఈ గ్రహ ఫలితాలు. సరే, చంద్రుడు మారుతూ ఉంటాడు. ప్రస్తుతం ఈరోజు వృశ్చిక రాశి ఎందున్నాడు. చంద్రుడు మారుతూ ఉంటాడు కనుక కొన్ని ఫలితాలు చెప్పిన వాటిల్లో కొన్ని యాడ్ అవుతాయి. శుభాశుభ ఫలితాలు వాటిని బట్టి తెలుసుకోవాలి. ఇది ఒక అవుట్లుక్గా చెప్పుకుంటున్నాం తక్కువ సమయంలో. అయితే ఇక్కడ రాజయోగప్రదుడైనటువంటి శని వృషభ రాశికి లాభస్థానంలో ఉన్నాడు. డబ్బుకు కొద ఉండదు, రావటానికి కొద ఉండదు, అలాగే పోవటానికి కూడా కొద ఉండదు. ద్వితీయంలో గురు శుక్ర గ్రహములు. ద్వితీయంలో శుక్రుడు ఉండటం మంచిదే, గురువు ఉండటం మంచిదే, కానీ గురు శుక్రుల కాంబినేషను యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. అలాగే కుజుడితో కలిసి ఉన్నా కూడా
ఎందుకనంటే దేవతలకు గురువు బృహస్పతి, రాక్షసుల యొక్క గురువు శుక్రాచార్యుడు. ఈ గురు శుక్రులు అంటే దేవతల గురువు, రాక్షసుల గురువులు అనుక్షణం వాళ్ళ యొక్క అభిప్రాయములలో, నిర్ణయములలో, ప్రణాళికలలో మార్పులు అనబడేటువంటివి ఉంటాయి. ఒకటి పాజిటివ్, ఒకటి నెగటివ్ కింద చెప్పుకోవాలి. పాజిటివ్ నెగటివ్ కలిసి ఉన్నప్పుడు ఒకే సందులో పాజిటివ్ నెగటివ్ కలిపి ప్రయాణం చేస్తున్నారు అంటే దాని అర్థం ఏమిటి? సగం అనుకూలత, సగం అననుకూలత, సగం కార్యలాభం, సగం కార్య విఘ్నం, సగం ధనలాభం, సగం ధనక్షయం. ఇలా రెండు ద్వంద్వ ప్రక్రియలు చెప్పుకోవాలి. అది దిస్వభావ రాశి. 2 లక్షణములు కలిగినటువంటి రాశులు 12 రాశుల్లో 4 ఉంటాయి. మిథున రాశి, కన్యా రాశి, ధనస్సు రాశి, మీనరాశి. ఈ 4 ద్విస్వభావ లగ్నములు అంటారు. అంటే 2 రకాల భావాలు ఉంటాయి. నువ్వేమిటోరా నాకు అర్థం కావు, కాసేపు ఇలా మాట్లాడతావు, మళ్ళీ దానికి సమాధానం చెప్పగానే కాసేపు ఇలా అంటావు. ఇంట్లో పెద్దల్ని, కొంతమంది వ్యక్తుల్ని కూడా గమనించండి. ఒక టాపిక్ మీద మనం ఎప్పుడైతే పాజిటివ్గా అంటామో వాళ్ళ నోట్లో నుంచి ఇమ్మీడియట్గా నెగటివ్ వస్తుంది. ఉదాహరణకి ఈ పని చేస్తే బాగుంటుందేమో అన్నాం అనుకో, అబ్బెబ్బెబ్బే ఆ పని వద్దు, ఆ పని అసలు అలా చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ పని చేయొద్దు. ఏం ఆలోచించాము? ఆ పని యొక్క వివరాలు తెలుసుకున్నామా? అలా నడిచినందువల్ల కలిగేటువంటి లాభ నష్టాలు ఏంటో బేరీజు వేసుకున్నామా? అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ని అవగాహన చేసుకున్నామా? ఇవేమీ ఉండవు. వీళ్ళు అవును అన్నారు కనుక వాళ్ళు కాదు అనాలి. కొన్ని లగ్నాలు, కొన్ని జాతకాలు అలాగే ఉంటాయి. నోట్లో నుంచి నెగటివ్ తప్ప పాజిటివ్ రాదు. వచ్చే ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. ఒక ఇంట్లో 4 ఉన్నారనుకోండి, 3కి నెగటివ్ నడుస్తుంది అనుకోండి, ఇక ఆ కొంప ఎలా పైకి వస్తుంది? వ్యాపారాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ధనాలు కావచ్చు, మీడియేషన్షిప్ కావచ్చు, వాటెవర్ వాడు చేసేటువంటి నైమిత్తిక జీవన విధానంలో అనుకూల ఫలితాలు ఎలా వస్తాయి? లక్ష్మీదేవి చెప్తుంది, ఎవరింట్లో ఉంటాను, ఎవరింట్లో ఉండను అని. అనేక రకాలైనటువంటి పురాణాలలో ఈ ప్రస్తావనలు వస్తూ ఉంటాయి. పర్టిక్యులర్గా విశేషించి శివపురాణంలో చాలా అద్భుతంగా ఈ విషయాలపైన ప్రస్తావన వస్తుంది. లక్ష్మీదేవి కొన్ని ఇళ్లల్లో ఉండను, కొన్ని ఇళ్లల్లో ఉంటానంటుంది. ఎక్కడుండదుట? ఏ ఇంటి గడపకైతే ముగ్గు వేయరో, ఏ స్త్రీ అయితే మొహాన తిలకం లేకుండా గడప దాటుతుందో, బొట్టు బిళ్ళలు రంగులు పెట్టుకుని ఏ స్త్రీ అయితే పెద్దలకు దర్శనమిస్తూ ఉంటుందో, పైన ఆచ్ఛాదిత వస్త్రం లేకుండా ఏ స్త్రీ అయితే నడుస్తుందో, సకంచుక యతీన్ దృష్ట్వా అకంచుక సువాసినీం సకేశాన్ విధవాన్ దృష్ట్వా సచేరే స్నానమాచరేత్తని ధర్మశాస్త్రం చెప్తున్నది. అంటే చొక్కా వేసుకున్నటువంటి యతి కానీ, జాకెట్ ధరించినటువంటి వివాహ స్త్రీ కానీ, వివాహిత కానీ, కేశములతో కూడుకున్నటువంటి వైధవ్యం పొందినటువంటి స్త్రీని కానీ చూస్తే నిలబడ్డ చోటే స్నానం చేస్తే కానీ ఆ దోషం పోదు అని. అటువంటి చోట్ల, తలుపులు గడియలు శబ్దములు చేసేటువంటి చోట్ల, పాచిముఖంతో భోజనాలు టిఫిన్లు చేసేటువంటి కుంపలో, సోఫాలల్లో మంచాలల్లో కూర్చొని కంచం ఒళ్ళో పెట్టుకుని తినేటువంటి స్త్రీ పురుషులు ఉన్నటువంటి గృహంలో, అమంగళ వాక్యాలు అంటే నెగటివ్ సెన్సు నోట్లో నుంచి మాట్లాడేటువంటి స్త్రీ పురుషులు ఉన్నటువంటి గృహంలో, గోవుని పూజించినటువంటి గృహంలో, ఇంకా అనేకం చెప్పారు 108 అక్కడ ఉండను అంది. మరి ఎక్కడ ఉంటుందిట? చక్కగా పూలు పెట్టుకుని, గాజులు వేసుకుని, ఉన్న దాంట్లోనే చక్కటి వస్త్రధారణ చేసి, పవిత్రత ముఖంలో కొట్టొచ్చేటట్లు కనిపించే స్త్రీ ఉన్న చోట, వేద పఠనం జరిగే చోట, విభూతి ధారణ చేసే చోట, రుద్రాక్ష ధారణ చేసే చోట, నిత్య దీపారాధన చేసే చోట, ఆవుని పూజించే చోట, గోమూత్రము గోవు పేడ ఉన్నటువంటి చోట, అసలు డైరెక్ట్గా అయితే గోవు పేడలోనే ఉంటానంది. గోవులో 14 లోకములు ఉన్నాయంటారు. గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ శివం మే స్యాత్ అతశాంతిం ప్రయచ్చమే అని దానం ఇచ్చేటప్పుడు గోదానంలో చెప్తారు.
గోవు యొక్క అంగాంగములలోనూ సర్వదేవతలు ఇమిడి ఉంటారు. లక్ష్మీదేవి వచ్చింది, నేను కూడా నీ దగ్గర ఉంటాను అని. ఖాళీ లేదమ్మా, హౌస్ఫుల్ అయిపోయింది. కనీసం నీ పేడలో ఉంటానంది. అయితే నా పేడలో ఉండద్ది. కనుక గోవు యొక్క పేడలో లక్ష్మీదేవి ఉంటుంది. సైన్స్ ఏం చెప్తున్నదంటే, ఎక్కడైతే గోపేడతోటి అలకబడినటువంటి చోట పిడుగులు పడవు, సర్పములు రావు. గోపేడతో అలికిన చోట సర్పాలు రావు. చూడండి, పల్లెటూళ్ళల్లో ప్రతి ఇంటి దగ్గర చక్కగా కళావి జల్లుకుని నేను చాలా ఆనందపడుతూ ఉంటాను. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తిరిగేటప్పుడు తెలంగాణ వాసులకి అత్యద్భుతమైనటువంటి లక్షణం ఒకటి ఉంది. నడి రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద ఉన్న షాపుల దగ్గర కూడా ఆవు పేడతో చక్కగా కళ్ళాబి చల్లుకుంటారు. ప్రతి ఇంటి దగ్గర, ప్రతి సందులో పేడతోటి కళ్ళాబి చల్లి ఉంటుంది. పిడుగులు పడవు, పాములు రావు, క్రిమికీటకాదులు రావు, కరోనా వంటి క్రిమికీటకాదులు దరిచేరవు. అటువంటి చోట లక్ష్మి ఉంటుంది అని. కనుక నెగటివ్ సెన్స్ అనేది ఎప్పుడు కూడా నోట్లో నుంచి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచి ఫలితాలని పొందటానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా గురు శుక్ర గ్రహములు ద్వితీయ స్థానంలో ఉన్న కారణం చేత ఇందాక చెప్పాను ద్విస్వభావ రాశి. ఇక్కడ ఈ ప్రమాదముల నుంచి తప్పుకోవటానికి సుబ్రహ్మణ్యారాధన, కలవు కపి సుబ్రహ్మణ్య వినాయకం అని. కొన్ని పురాణాలలో కలవు కపి వినాయకం అన్నారు, కొన్ని పురాణాలలో సుబ్రహ్మణ్య వినాయకం అన్నారు, కొన్ని పురాణాలలో కలిదోష పరిహారానికి గణపతి, సుబ్రహ్మణ్య, హనుమత్ స్మరణ కలిదోషాన్ని హరింపజేస్తుంది అని ఇంకా అనేక చెప్పారు. ఈ కల్కి యొక్క చరిత్ర చెప్పేటువంటి దాంట్లో వస్తుంది హరికేశవ గోవింద వాసుదేవ జనార్దన. ఈ 5 నామాలు హరి, కేశవ, గోవింద, వాసుదేవ, జనార్దన. దాని కింద పరమేశ్వరుడు నామాలు 5 చెప్పారు. శివశంకర, విశ్వేశ, నీలకంఠ, త్రిలోచన. ఈ హరికేశవుల యొక్క ఈ 10 నామములు జపిస్తే కలిదోషం అనబడేటువంటిది ఆపాదింపబడదు. కలిపురుషుడు ఆ పరిసర ప్రాంతాలకు ఉండడు అని. కనుక చక్కగా ఇక్కడ ఇటువంటి నామధ్యానములతో ఈ వృషభ రాశి వారు ఆర్థిక సంబంధమైనటువంటి యోగములను చక్కగా పెంపొందింపజేసుకొని సుఖించెదరుగాక. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు 3వ రాశి అయినటువంటి మిథున రాశి. జన్మరాశిలో గురు శుక్ర గ్రహాలు, ద్వితీయంలో రవిబుధుడు, తృతీయంలో కేతువు, చతుర్థంలో కుజుడు. ప్రస్తుతానికి వృశ్చిక రాశిలో చంద్రుడు ఉన్నారు, మారుతూ ఉంటాడు. ఇక అలాగే 9వ స్థానమునందు రాహుగ్రహ సంచారం, 10వ స్థానమందు శనీశ్చర గ్రహ సంచారం. చాతుర్గ్రహ మాలిక యోగం ఏర్పడింది ఇక్కడ. మిథున, కర్కాటక, సింహ, కన్యా రాశుల్లో 4 రాశుల్లో వరుస గ్రహాలు. కనుక ఇక్కడ వృషభ రాశికి, మిథున రాశికి పంచగ్రహ, చాతుర్గ్రహ మాలికా యోగములుగా చెప్పవలసి ఉంటుంది. ఇది విశేషమైనటువంటి యోగములలో ఒకటి. 6,000 యోగావయోగాలు ఉన్నాయి జాతక భాగంలో. ఒక్కొక్క యోగం గురించి కూడా తెలుసుకుందాం. వాపి యోగం, శకట యోగం, పరేశర యోగం, విమల విపరీత రాజయోగం, హర్ష విపరీత రాజయోగం, చంద్రమంగళ యోగం, గజకేసరి యోగం, బుధాదిత్య యోగం, ఇన్న శశి, ఇన్న కుజ, ఇన్న సౌమ్య, ఇన్న మంద ఇత్యాది అనేక యోగములు ఉన్నాయి. కొన్ని యోగాలు మానవులపైన, కొన్ని యోగాలు దేశంపైన, కొన్ని యోగాలు రోగములపైన, కొన్ని యోగాలు వ్యవస్థపైన, కొన్ని యోగాలు పొలిటికల్గా ఇలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఎందుకంటే జ్యోతిష భాగాన్ని కూడా 6 ఖండాలు చేశారు పెద్దలు. అస్ట్రానమీ, ఆస్ట్రాలజీ అంటే ఖగోళ శాస్త్రము, జ్యోతిష శాస్త్రము, జ్యుడిషియల్ ఎస్ట్రాలజీ. మీరు గమనిస్తూ ఉండండి, గతంలో ఎప్పుడు కూడా భర్తల్ని చంపినటువంటి భార్యలు అంటూ వార్తల్లోకి చాలా తక్కువ వచ్చినాయి. ఈ ఒక్క సంవత్సరం 578 మంది మహా ఇల్లాళ్ళు భర్తల్ని చంపినటువంటి వృత్తాంతాలు విన్నాం. 578 మర్డర్స్ జరిగినాయి భర్తల్ని. మరి ఎప్పుడు జరగంది, ఇప్పుడు ఎలా జరుగుతుంది? అలాగే గతంలో ఎప్పుడు కూడా ఇన్ని విమాన ప్రమాదాలు మనం గమనించాలా. ఈ సంవత్సరంలో అసలు విమానం పేరెత్తితేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు ఎక్కడ ఇది కూలిపోతుందో తెలియకుండా రోజుడిచి రోజు వింటున్నాం విమాన ప్రమాదాలు. ఒక్కొక్కసారి కంటిన్యూ రైలు ప్రమాదాలు, ఒక్కోసారి రోడ్డు యాక్సిడెంట్లు, ఒక్కొక్కసారి వ్యాధుల ద్వారా అనేక దుర్మరణాలు. ఇలాంటివి తరచూ మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఒక్కొక్కసారే ఈ విషయాలు ఇన్నెందుకు జరుగుతాయి అంటే అది ఆస్ట్రానమీ చెప్తుంది. అలాగే జ్యుడిషియల్ ఎస్ట్రాలజీ
న్యాయస్థానాలపైన, అలాగే పొలిటికల్ ఆస్ట్రాలజీ రాజకీయ వాతావరణములపైన, అలాగే డిసీజెస్ పైన ఈ రకంగా 6 ఖండాలుగా జ్యోతిష భాగాన్ని విభజించారు. కనుక అన్నిటికీ ఇప్పుడు మనం గోచారంలో మన జాతకాలు చెప్పించుకున్నట్టుగా దేశ విషయాదులు చెప్పటం అనేది కరెక్ట్ కాదు. ఆ వాతావరణాలు, ఆ క్యాలిక్యులేషన్స్, ఆ విధి విధానాలు వేరే ఉంటాయి. ఇది కేవలం మానవాళిపైన ఒక వారం రోజుల పాటు తాత్కాలికంగా జరిగేటువంటి పరిస్థితులపైన ఇవి. అయితే ఆ మనిషి యొక్క నడవడిక పైన కూడా ప్రధానంగా గ్రహ భాగాలు ఆధారపడి ఉంటాయి. సరైన నిర్ణయములు, సరైన నడవడిక, సరైనటువంటి ప్రణాళిక, సరైన ఆలోచన, వీట్ల వల్ల సగానికి సగం గ్రహ ప్రభావాలు ఆటోమేటిక్గా వాటంతట అవే సమసిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, జ్యోతిష శాస్త్రంలో పరిశీలన చేసి జాతకరీత్యా దీర్ఘాయుర్దాయం ఉన్నది అని చెప్పాం. ఈ దీర్ఘాయుర్దాయం ఉన్నదని గురువుగారు చెప్పారు కదా అని వాడు పోయి స్విచ్ అయ్యిరా అంటే ప్లగ్గులో వేలు పెడితే 70 ఏళ్ళు ఉండేది 70 నిమిషాలు కూడా వాడు బతకడు. ఆ కరెంటు షాక్ కొడితే చచ్చిపోతామని తెలిసి దానికి ఎన్ని రకములైనటువంటి సెక్యూరిటీస్ తీసుకున్నాం, గోడలో పెట్టాం. ఆ గోడలో పెట్టిన దానికి ఒక చెక్క రేఫర్ తయారు చేసి ఆ గోడలకి ఎర్త్ అవ్వకుండా పెట్టుకున్నాం. ఎర్తింగ్ వైర్ తీసుకుంటున్నాం భూమి లోపల నుంచి. అలాగే దాని చుట్టూ ప్లాస్టిక్ రేపర్స్ వేసాం, ప్లాస్టిక్ స్విచ్లు పెట్టాం. నేను కరోడిపతిని కదా అని ఎవరో బెంగళూరులో ఒక పెద్ద కాంట్రాక్టరు విన్నాం. కుర్చీలతో సహా బంగారాలు ఉన్నాయి, చెంబులు, తపేలాలు, కుర్చీలు, టాయిలెట్కి వేసినటువంటి ట్యాప్స్తో సహా. ముస్లిం కంట్రీస్లో సద్దాం హుస్సేన్ టాయిలెట్లో ఉన్నటువంటి ఆ కమౌట్ కూడా గోల్డ్తో పెట్టుకున్నాడు అని. నేను కోటీశ్వరుణ్ణి కదా అని కరెంటు దాన్ని తీసుకుపోయి గోల్డ్ రేఫర్లు పెడితే స్విచ్ అయ్యంగానే షాక్ కొడి చచ్చి ఊరుకుంటాడు. అలా వాటికి సంబంధించబడిన సెక్యూరిటీస్ తీసుకొని ఎలా రక్షణ పొందుతున్నామో, అలాగే గ్రహదోషములు ఇత్యాది జాతక దోషములు ఉన్నప్పుడు కూడా కలవు రత్న రుద్రాక్ష ధారణమని, పూర్వజన్మ కృతం పాపం కష్టరూపేణ బాధితే తద్గుణై ఔషధం జపం దానం యజ్ఞం కలవు రత్న రుద్రాక్ష ధారణం అని వేద ప్రమాణం. పూర్వజన్మలో చేసినటువంటి సుకృత దుష్కృతాలు ఏవైతే ఉంటాయో అవే మానవుడికి ఈ జన్మలో కష్టముల పరంపర రూపంలో అనుభవిస్తూ ఉంటాం. సుఖాలు పొందాము అంటే పూర్వజన్మ యోగమే, కష్టాలు అనుభవిస్తున్నామంటే పూర్వజన్మ పాపమే. ఇది కర్మ సిద్ధాంతం, ఇందులో ఏం తిరిగి ఉండదు. కనుక ఆ సెక్యూరిటీస్ ద్వారా ఎలా రక్షణ పొందుతున్నామో ఈ నివారణల ద్వారా కూడా మనుషులు జాగరూకతలు పాటించాలి అనబడేటువంటిది. మొన్న ఈ మధ్య ఎవరో ఫోన్ చేశారు, ఏమంటే కృతయుగంలో లేదా జాతకాలు? ఉన్నాయండి, అనేక పురాణాలలో చెప్పారుగా, కృతయుగంలో ఉంది. అసలు రామాయణంలో ఎక్కడ చూసినా మీకు అణువణువున ఒక మహత్తరమైన కార్యక్రమం పెట్టుకుందాం. రామాయణంలో జ్యోతిష్యం, భారతంలో సైన్సు ఇత్యాదులు పెట్టుకుందాం. చాలా అద్భుతమైన, అసలు మన మైండు ఆశ్చర్యానికి గురయ్యేటువంటి ఉపమానాలు ఉన్నాయి మహాభారతంలో కానీ రామాయణంలో కానీ. సందర్భోచితంగా తెలుసుకుందాం ఒక్కొక్క విషయం పైన. భారతంలో సైన్స్, రామాయణంలో సైన్సు, జ్యోతిష వాస్తు శాస్త్రముల యొక్క ఉటంకింపు, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనబడేటువంటిది సందర్భోచితంగా. ఇలాగా ఈ మిథున రాశికి గురు శుక్ర గ్రహములు రెండు కూడా జన్మరాశిలో ఉన్న కారణం చేత ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు, కుటుంబ దాంపత్య సంతాన విషయములపైన సమస్యలు, ఆర్గ్యుమెంట్సు, పెట్టి క్వారల్సు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా యుద్ధభీతి, యుద్ధ వాతావరణంలాగా ఉండేటువంటి లక్షణములు ఏర్పడతాయి ఇంట్లో. అది ఎప్పుడు కూడా క్షేమకరమైనటువంటి విషయాలు కాదు, క్షేమదాయకమైన ఫలితాలు కాదు. కనుక తనని తాను మార్చుకోవటానికి తప్పక ప్రయత్నం చేయాలి. అప్పుడే మార్పులు అనబడేటువంటి వస్తాయి. ఇది గమనించుకోవాలి. శివారాధన, గణపతి స్తోత్ర పారాయణ, 7 ముఖముల రుద్రాక్ష ధరించండి. ఆర్థిక విషయములపైన కొంత ముందంజ వీళ్ళకి పడేటువంటి అవకాశాలు ఉంటాయి. మీ జాతకముల రీత్యా కూడా సంపూర్ణ వివరాలు తెలుసుకోవాలనుకునేవారు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వివరాలు తెలుసుకుని కలవండి. ఈరోజు 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి. కర్కాటక రాశికి రాశిలో జన్మంలో రవిబుధుడు, ద్వితీయంలో కేతువు, తృతీయంలో కుజుడు, అలాగే అష్టమంలో రాహువు, నవమంలో శని, వ్యయంలో గురుగ్రహ శుక్రగ్రహములు. బాగా ధన వ్యయం, 2 రకములైనటువంటి ధన వ్యయాలు నడుస్తాయి కర్కాటక రాశి వారికి. ఒకటి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయముల ద్వారా హాస్పిటల్సు, మందులు, మాకులు, రోగాలు, నొప్పులు, ఇబ్బందులు.
పావలా ఉంటే ముప్పావలాగా ఫీల్ అయ్యి రూపాయిన్నర ఖర్చు పెట్టుకుండే లక్షణాలు. ఎందుకని కర్కాటక రాశికి ఆ లక్షణం ఉంటుంది? కర్కాటక రాశి ఒక్కరోజు సుదీర్ఘంగా ఆలోచిస్తే చాలా అద్భుత విషయాలు ఉంటాయి కర్కాటక రాశిలో. రాశ్యాధిపతి చంద్రుడు. చంద్రుడు ప్రధానంగా మనఃకారకుడు. ఈ మనస్థానం వీళ్ళకి 2 రకాలుగా ఉంటుంది. అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు వీళ్ళు డిస్టర్బ్డ్గా ఉంటారు. అందరూ డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు వీళ్ళు హ్యాపీగా ఉంటారు. అంటే మనసు ప్లెజెంట్గా ఉంటుంది. ఎందుకు? అధిపతి చంద్రుడు గనక చంద్రుడికి 2 లక్షణాలు ఉన్నాయి. వృద్ధి చంద్రుడు, క్షీణ చంద్రుడు. పౌర్ణమి 15 రోజులు వృద్ధి అంటే చాలా మనస్సు ఉజ్వలంగా ప్రశాంతంగా ఏ రోజుకు ఆ రోజు చాలా గొప్పగా 100 తప్పులు చేసినా అవన్నీ కామన్గా నడుస్తూ ఉంటాయి ఊరుకో అని వాళ్ళే అనేటువంటి పరిస్థితి. అంటే అంత ప్లజెంట్ మైండ్ ఏర్పడుతుంది. ఇంకో 15 రోజులు కృష్ణపక్షం కదా, గ్రాడ్యువల్గా తగ్గుముఖం పడుతూ ఉంటుంది చంద్రుడికి. ఆ కళలు తగ్గుతూ ఉంటాయి, క్షీణత్వం పెరుగుతుంది. పూజ చేసినా కూడా నీకు రెండో పని పాట లేదే, 24 గంటలు ఇంకదే సోదే అంటారు. ఇందాకేమో ఏమన్నారు, ఇప్పుడు ఏమన్నారు. ఇంకా విశేషాలు ఉన్నాయి. ఇందులో ఆశ్లేష నక్షత్రం ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం సర్ప నక్షత్రం. సర్పము యొక్క లక్షణం ఏమిటి? సర్పము అంటే ఇక్కడ రాహువు అనుకుందాం. మామూలు ఈ పురుగు బుట్ర సర్పం కాకూడదు. గ్రహముల గురించి చెప్పేటప్పుడు గ్రహములనే తీసుకోవాలి. కనుక ఇక్కడ రాహువు. రాహువు అంటే గ్రహణం. రాహువు పడితే చంద్రగ్రహణం, కేతువు పడితే సూర్యగ్రహణం. సో వీళ్ళకి గ్రహణ సంబంధమైనటువంటి విషయాలు వస్తాయి. గ్రహణము అంటే ఏమిటి? గ్రాడ్యువల్గా కాంతి ఇంత ఉన్నటువంటి చంద్రుడు ఇలా 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 అయిపోయి మూసుకుపోయినట్లుగా, ఆ సర్పము మిరింగినట్లుగా మనస్సు కుచించుకుపోతూ మూసుకుపోతూ ఒక్కసారి స్తంభీభూతం అవుతుంది. మరి అందులో మంచి గ్రహాలు లేవా అండి అని అద్భుతమైనటువంటిది ఉన్నది. పునర్వసు నక్షత్రము యొక్క 4వ పాదం. దానికి అధిపతి గురుడు. గురువు కలయిక అంటే గజకేసరి యోగం. గజము అంటే బలానికి ప్రతీక, సింహము అంటే పౌరుషానికి ప్రతీక. అంటే బలము, పౌరుషము, తేజస్సు 2 లభిస్తాయి వీళ్ళకి. ఎప్పుడు పాజిటివ్గా ఉన్నప్పుడు పాజిటివ్ని డెవలప్ చేసుకుంటూ, నెగటివ్ లక్షణములుగా అంటే కృష్ణపక్షం ఉన్న 15 రోజులు కూడా పాజిటివ్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే చంద్రుడు బలపడతాడు, గురువు బలపడతాడు, ఆటోమేటిక్గా గజకేసరి యోగం జాతకాన్ని వర్తిస్తుంది. ఇలా ప్రతి రాశిలోనూ అద్భుతమైనటువంటి రహస్యాలు దాగుంటాయి. ప్రతి రాశిలో కూడా. దట్టు అష్టమంలో రాహువు నర్వస్కి సంబంధించబడిన కండరములలో ఎముకలలో ఉండే మజ్జ అనబడే ధాతు పదార్థమునకు సంబంధించబడిన లోపములు ఏర్పడతాయి. మరి వీళ్ళకి రక్షణ ఏమిటి? ₹1,00,000 పెట్టి మందులు వేసుకోండి, నిష్ప్రయోజనం. మరి ఏం చేయాలి? సూర్యారాధన. సూర్యుడికి ఎదురుగ్గా నుంచోండి, ఆదిత్య హృదయం పారాయణ చేయండి, సూర్యమండల స్తోత్రం పారాయణ చేయండి, సూర్యుడిని సర్వదేవతాత్మక స్వరూపంగా భావన చేస్తూ పారాయణ చేయండి, సూర్యుడికి ఎదురుగ్గా నుంచోండి. ఇప్పుడు చెప్తున్నారు, కోటాను కోట్ల సంవత్సరాల క్రితం మన మహర్షులు చెప్పారు. రామరావణ యుద్ధంలో కూడా రామాయణంలో వస్తుంది. చిట్ట చివరికి రావణుడిని వధించబోయే ముందు ఒక్కరవ్వ రాముడు డేలా పడిపోయే పరిస్థితి ఏర్పడింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి. ఎందుకంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటాం. చూడండి, దీపం వెలిగినంతసేపు ఆఖరిలో వెలిగేటప్పుడు ఏమవుతుంది? విపరీతమైన కాంతి వస్తుంది. అలాగే రావణుడికి కూడా అవసాన దశ ప్రారంభమయ్యేసరికి అతను చూపించిన వీర విజృంభణ వీరత్వం అసామాన్యమైనటువంటిదిగా రామాయణం వర్ణిస్తుంది. రాముడి శరీరం నిండా కూడా అంగుళం గ్యాపు లేకుండా ఒళ్ళు మొత్తం బాణములతో నింపేశాడు. రక్త ప్రవాహ ధారలు కారిణి అని రామాయణం వర్ణిస్తుంది. అటువంటి సందర్భంలో అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయ స్తోత్రం ఉపదేశం చేశాడు. త్రిరాజమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ అంటాడు. 3 సార్లు ఆచమనం చేసి సూర్యుడు పారాయణ చేసి ఆ ధనస్సు తీసుకున్నాడు. అఖండమైనటువంటి తేజస్సుతో బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి రావణాసురుణ్ణి వధించాడు. కుష్టాపస్మార యథోదర గుల్బగుదార్ష శోణిత జలోదర భగంధర పాండురోగ కాస శ్వాస విస్ఫోటక అజీర్ణ శిరోరోగ ప్రమేహాదులు అనబడే మరణతుల్య సమానమైనటువంటి వ్యాధులని నివారింపజేస్తుంది ఆ సూర్యారాధన. పర్వతాగ్రం నుంచి పడ్డా వాడు చెక్కు చెదిరే పరిస్థితి ఉండదు. ఇంకొక గంటలో డాక్టర్లు చస్తావని చెప్పినా కూడా భయపడాల్సిన అవసరం ఉండదు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఉంటే ఆ కరుణ, ఆ కటాక్షం ఎప్పుడూ కాపాడుతుంది.
భగవంతుడి సంకల్పం అంతా ఒక్కటే ఉంటుందండి. యు లుక్ టు మీ, ఐ లుక్ టు యూ. నీ దృష్టి నా మీద ఉంటే నా చూపు నీ మీద ఉంటుంది, అంటే నా కరుణ నీ మీద ఉంటుంది. సింపుల్ లాజిక్. మిరకిల్స్ చెయ్యొచ్చు, మిరకిల్స్ జరిగినాయి, మిరకిల్స్ జరుగుతూనే ఉంటాయి. అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు వాటి యొక్క వివరాలు ఏమిటో. కనుక ఈ కర్కాటక రాశికి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. కనుక సూర్యారాధన, దత్తాత్రేయ వజ్ర కవచం సందర్భం కలిసినప్పుడు చెప్తాను. ఈ వజ్ర కవచం గురించి సమయం సరిపోదు కనుక ఇప్పుడు విరమిస్తున్న. రేపటి ఎపిసోడ్లో ఈ వజ్ర కవచం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. 5వ రాశి అయినటువంటి సింహరాశి గురించి తెలుసుకుందాం. ఆ రాశిలో కేతువు, ద్వితీయంలో కుజుడు, సప్తమంలో రాహువు, అష్టమంలో శని. సింహరాశికి అష్టమ శని సంచారం నడుస్తూ ఉన్నది. ఇక లాభస్థానంలో గురుగ్రహ, శుక్రగ్రహాలు, వ్యయస్థానం 12వ స్థానంలో రవి, బుధ గ్రహాలు. ప్రస్తుతానికి చంద్రుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు, మారుతూ ఉంటాడు. ప్రధానంగా కేతువు రాశిలో ఉన్నాడు, సప్తమంలో రాహు ఉన్నాడు, అష్టమ శని. ఇక్కడ 3 దోషములు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. 4వది ఆరోగ్యకారకుడైనటువంటి రవి వ్యయస్థానంలో ఉన్నాడు. ఇక్కడ ప్రధానంగా ఆరోగ్యాది విషయములపైన ప్రభావాలు ఉంటాయి. వీటికి రక్షణ దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్ర పారాయణ. దలాధనుడు అనబడేటువంటి మహర్షి పార్వతీ పరమేశ్వరుడు ఆకాశ గమనం చేస్తున్నారు. పైన తిరుగుతుండగా జగన్మాత కిందకి చూసింది నందివాహం మీద నుంచి. ఒక బిల్లుడు అంటే ఆటవికుడు ఒక పులిని సంకలో పెట్టుకొని వెళ్తున్నాడు. ఆ పులి పంజాతోటి అలా కొట్టి కండరాలు పీకుతున్నది వాడిని. రక్తం ప్రవహిస్తూ ఉన్నది. అయినా వాడికి చీమ కుట్టినట్టు లేదు, వెళ్తూనే ఉన్నాడు. జగన్మాతకు ఆశ్చర్యం వేసింది. అల్పజీవుల్లో ఒకటి మానవుడు కదా, చూడండి, ఒక కాలు ఎత్తి ఒక్క తొక్కు తొక్కండి, కొన్ని సందర్భాల్లో చీమ కూడా బతుకుతుంది. అదే తొక్కు మనిషిని దొక్కితే ఒక్క క్షణం బతకడు. చీమ ఎంత ఉంది, మనిషి ఎంత ఉన్నాడు. అత్యున్నతమైనటువంటి యోగదాయకమైన జన్మ మానవ జన్మ, అత్యంత అల్పమైన జన్మ కూడా మానవ జన్మే. దాన్ని వినియోగించుకోవటంలోనే ఉంటుంది అక్కడ ట్విస్టు. అప్పుడు జగన్మాత అడిగింది పరమేశ్వరుని, పరమేశ్వర ఇదేమిటి, అల్పప్రాణిలో ఒకటైనటువంటి మానవుడు చాలా క్లేశములతో కలిగి ఉన్నటువంటిది మానవ శరీరం, చీమగుట్టినా అల్లల్లాడిపోతాడు. అటువంటిది ఈ పులి ఈ రకంగా వాడిని ఇబ్బంది పెడుతున్నా తొణకట్లేదు, బెనకట్లేదు, ఏమిటి అంటే అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు, దేవి ఇక్కడ ఒక చిన్న ఆశ్రమం ఉన్నది కింద, అందులో దలాధనుడు అనబడేటువంటి ఒక మహర్షి దత్తాత్రేయుడి గురించి, వజ్ర కవచం గురించి శిష్యుడికి బోధ చేస్తూ ఉంటే వీడు ఆ చెట్టు పక్కన నుంచొని విన్నాడు. ఆ కారణం చేత శరీరం వజ్రతుల్యం అయిపోయింది. కనుక వాడిని ఇవేమీ బాధించటం లేదు. అయితే యుగధర్మాన్ని అనుసరించి దగ్గులో, తుమ్ములో, కడుపు నొప్పులో, కాళ్ళ నొప్పులో, తలనొప్పులో, బీపీలో, షుగర్లో కామన్గా ప్రపంచానికి కనిపిస్తూ ఉంటాయి బహిర్గతంగా. అవి పారాయణ చేసేవాడిని అవి రోమంలో 100వ వంతు కూడా హాని చెయ్యలేదు. నగ్న సత్యం. కనుక వీళ్ళు కూడా దత్తాత్రేయ మాలాస్తోత్రం కానీ, దత్తాత్రేయ వజ్ర కవచం కానీ పారాయణ చేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి ఉపయోగాదులు కలుగుతాయి. నిస్సందేహం. అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి మాటలు ఇవి. రికార్డులో లేనివి కానీ, గ్రంథములలో ఉటంకించనటువంటి విషయములు కానీ, లౌక్యాన్ని జోడిస్తూ పొర్రపాటును కూడా నేను చెప్పను. రికార్డెడ్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని వరకే చెప్తాను. అంటే తక్కిన వాళ్ళు అలా చెప్పరా అండి అని మీకు మళ్ళీ క్వశ్చన్ రావచ్చు. ఇంకొకళ్ళ గురించి నేను ఇక్కడ వాదన చేయటం లేదు. నా లక్షణం గురించి నేను చెప్తున్నాను. పురాణ ప్రవచనాల కర్తల్లో కూడా పూజనీయులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు మహాభారత ప్రవచనం చేస్తూ చెప్తారు ఒక మాట ఒక సందర్భంలో, నేను అందరిలా పొరపాటున కూడా మూలంలో లేనటువంటి విషయములు నా నోట్లో నుంచి రావు. మూలములో మహాభారత మూల గ్రంథంలో
ఏమైతే చెప్పబడి ఉన్నదో ఆ విషయమే నేను చెప్తాను అని వారు ఘంటాపదంగా చెప్తారు. సత్యమే అది. అలాగే మా తాతగారు ఇలా చెప్పారు, లేదా ఎవరో అనుకుంటుంటే విన్నారు, ఇలాంటి చొప్పదంటూ మాటలు మాట్లాడను. ఏది రికార్డులో ఉంటే అదే చెబుతా. రికార్డులో లేని విషయం పొరపాటును కూడా చెప్పను. లౌక్యానికి మీ అందరికీ ఎలా ఎత్తేస్తూ చెప్తే తెల్లవారేసరికి నువ్వు కోటీశ్వరుడు అవుతావు అంటే ఫోన్ చేస్తారు, ఏమండి ఏం చెయ్యాలి అని. తెల్లవారేసరికి కోటీశ్వరుడు అవటానికి నీ చేతిలో ఉందా? నువ్వేమన్నా కుబేరుడివా ధనం ప్రసాదం చేయటానికి? కలవు కష్టే ఫలి. కనుక దొంగ మాటలు అవన్నీ కూడా, అటువంటివి నేను ప్రస్తావన చెయ్యను. ఈ రకంగా పరమేశ్వరుడు జగన్మాతకి చెప్పాడు, ఆ వజ్ర కవచం వల్ల ఈ రకమైనటువంటి లక్షణములు వస్తాయని తప్పక పారాయణ చేయండి. ప్రధానంగా వీళ్ళకి ఉదర సంబంధమైన, లోయర్ అబ్డామిన్కి సంబంధించిన, జననాంగ సంబంధమైన, యూరినరీకి సంబంధించబడిన ప్రాబ్లమ్స్ కేతుగ్రస్తం వల్ల ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. జ్యోతిష భాగంలో క్రోడము లోపల అన్నవాహిక చుట్టూ ఉండే ప్రదేశాన్ని చెప్తుంది సింహరాశి. అక్కడ కేతుగ్రస్తం అంటే సర్పము చే చుట్టబడి ఉన్నటువంటి కారణము చేత, ఇంకొక సర్పము చే చూడబడుతున్నటువంటి కారణము చేత ఆయా అంగములకు ఇబ్బందులు ఏర్పడతాయి. గనక ఈ పారాయణ వలన 12 ముఖములు కలిగిన రుద్రాక్ష ధారణ, లేక 8 ముఖములు కలిగిన రుద్రాక్ష ధారణ, లేక 6 ముఖములు కలిగిన రుద్రాక్ష ధారణ వల్ల అవకాశం ఉంటే 6, 8, 12 వేసుకోవటం ద్వారా చాలా చక్కటి ఫలితములను మానవుడు పొందగలిగేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ఇక అష్టమంలో శని సంచారం, ఇది కూడా ఈ అనారోగ్య సంబంధమైన కార్య విలంబం, కార్యస్తంభన వీటిపైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. కనుక అది రుద్రాక్ష ధారణ అంటే ఈశ్వరారాధన అంటే శనీశ్వర గ్రహానికి చాలా చక్కటి మందు. కనుక ఇలా ఆచరణ చేసి మీరందరూ సత్ఫలితాలు పొందాలనే సంకల్పంతో తెలియచేయటం జరిగింది. మీ జాతకముల రీత్యా కూడా సంపూర్ణ విశ్లేషణ కావాలి అనుకునేటువంటి వారు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని డీటెయిల్స్ తెలుసుకుని అలా ప్రయత్నం చేయొచ్చు. మిత్రులారా, ఈరోజు 6వ రాశి అయినటువంటి కన్యారాశి, రాశిలో కుజుడు, వ్యయంలో కేతువు, లాభంలో రవి బుధులు, 10వ స్థానంలో గురు శుక్రుడు, 7వ స్థానంలో 7వ స్థానంలో శని, 6వ స్థానంలో రాహువు. ఇవాళ వృశ్చిక రాశిలో ఉన్నాడు చంద్రుడు, మారుతూ ఉంటాడు. ఇది 3వ తారీఖు నుంచి ఆగస్టు 3 నుంచి ఆగస్టు 9 వరకు మాత్రమే చెప్పబడుతున్నటువంటి ఫలితాలుగా గమనించాలి. మిత్రులరా, రాశిలో కుజుడు అష్టమాధిపతి, ఆధిపత్యం ఇక్కడ ఉండదు కానీ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిలో ఉన్నటువంటి కారణం చేత కట్స్, ఓన్స్, బర్న్స్, ఫీవర్స్, యూరినరీ ప్రాబ్లమ్స్, అగ్నిమాంద్యము అంటే ఆయుర్వేదంలో చెప్తారు, అగ్నితుండ రసాయనము అని ఒక మెడిసిన్ ఉంటుంది ఆయుర్వేదంలో, చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్. అజీర్తి, తిన్నది అరక్కపోవటం, ఎసిడిటీ, అల్సర్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అగ్నితుండ రసాయనం అది వాడితే చాలా గొప్ప ఫలితాలు వస్తాయి అని ఆయుర్వేదంలో చెప్పబడుతుంది. అసలు ఆయుర్వేదం అంటేనే ఆయుష్ గురించి తెలుసుకోమని చెప్పటం దాని మూలార్థం. వేదము అంటే తెలుసుకునేటువంటిది, తగినటువంటిది, ఏదైతే తెలుసుకోవాలో దాన్ని తెలియజేసేటువంటిది వేదం. ఆయుష్ ఆయుర్భావములను గురించి తెలియజేసేటువంటిది కనుక ఆయుర్వేదము అని. ఇది ఎవడో తయారు చేసినటువంటిది కాదు. ఆయుర్వేదం ధనుర్వేదం గాంధర్వం వేదమాత్మభూ జ్యోతిషంచా సృజదేచరం క్రమాత్ పూర్వాది విరుముఖై అని బ్రహ్మ యొక్క ముఖ కమలముల నుండి పుట్టబడినటువంటి ఉపవేదంలో ఆయుర్వేదం ఒకటి. అది వాడటం ద్వారా ఈ ఇబ్బందులు వాత పిత్త కఫ శ్లేష్మ వ్యాధులు. అయితే ఇక్కడ కఫశ్లేష్మాలకు చంద్రుడు ఆధిపత్యమైన కుజుడు ఓవర్ హీట్ని ఇచ్చేటువంటి వాడు గనక విపరీతమైనటువంటి ఉష్ణం కూడా పైత్యం కింద శైత్యం కింద మారుస్తుంది. ఇది ఆయుర్వేదం చెప్తున్నటువంటిది. కనుక అటువంటి అనారోగ్య సంబంధమైనటువంటి విషయములు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన ఆర్గ్యుమెంట్లు, అనవసరమైన తగాదాలు జరుగుతాయి. కుజుడు కదా యుద్ధకారకుడు, కనుక పొరపాటున కూడా యుద్ధం చేయడానికి ప్రయత్నం చేయవద్దు. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవద్దు. మనం సెంటర్లో వెళ్ళేటప్పుడు చూస్తాం,
ఎవడో స్కూటర్ వాడు స్కూటర్నో ఆటో వాడు ఆటోనో తగిలించుకుంటూ వెళ్ళింది. నడి రోడ్డు మీద ఆపేసి ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటారు. వీడు నిన్ను చంపేస్తా అంటాడు, వాడు నిన్ను చంపేస్తా అంటాడు, నిన్ను పొడి చేస్తా అంటాడు, నిన్ను పొడి చేస్తా అంటాడు. నిష్ప్రయోజనమైనటువంటి శుష్కాలాపాలు అవి. అనవసరంగా ట్రాఫిక్ జామ్ అవటం, ఒక 100 మంది గుమిగూడటం, ఓ పావు గంట అరుచుకుని ఆ బీపీ తగ్గిన తర్వాత అప్పుడు ఎవరిదోని వాడు పోతాడు వెనకాల వాళ్ళు దిట్టంగానే. అవసరమా అండి? ఊరుకున్నంత ఉత్తమం తగాదాల్లో ఊరుకున్నంత ఉత్తమం, ఎండాకాలంలో బోడిగున్నంత సుఖం లేదంటారు. కాసేపు ఊరుకున్నందువల్ల ఫలితం ఏమిటి? కానీ చెప్పడానికి చాలా తేలిగ్గా ఉంటాయి. ఆచరణ దగ్గరికి వచ్చేసరికి ఆ రౌద్రము, ఆ తమోగుణం, ఆ కోపం, ఆ బీపీలు ఆటోమేటిక్గా వింటున్న మీకైనా చెప్తున్న నాకైనా సహజంగా ప్రకోపితమయ్యేటువంటి విషయాలు ఇవి. అయితే మనం ఆచరించినా ఆచరించకపోయినా చెప్పడం ద్వారా ఇంకో 10 మంది అన్నా బాగుపడతారు అన్న భావంతో ప్రవచనం చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు పాటిస్తే సత్ఫలితాలు వస్తాయి. సప్తమ స్థానంలో శని సంచారం ఉన్నది. దూర ప్రయాణాలు అనుకున్నటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. కొద్దిగా ప్రయాణాల్లో అవకతవకలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ధనం ఎక్కువగా వ్యయమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. డొమెస్టిక్ ఫ్లైట్ల కోసం ప్రయత్నం చేస్తుంటారు. అప్పటిదాకా కూర్చొని అప్పుడే కరెక్ట్గా పని మొదలు పెట్టంగానే వాష్రూమ్కి వెళ్తారు, లేకపోతే అప్పుడే బ్యాగ్ మర్చిపోతారు, లేకపోతే అప్పుడే ఐడెంటిటీ కార్డు మర్చిపోతారు, మళ్ళీ వెనక్కి వస్తారు. ఈలో పుణ్యకాలం దాటిపోతుంది, ఫ్లైట్ వెళ్ళిపోతుంది. కనుక ఇటువంటి ప్రయాణాలు మళ్ళీ ఆ టికెట్లు డబ్బులు దండగా మళ్ళీ టికెట్ కొనుక్కోవాలి, మళ్ళీ వెళ్ళాలి. ఈ రకమైనటువంటి అంటే ఎదురుగ్గా డైరెక్ట్గా వెడితే వచ్చే 2 నిమిషాల్లో జరిగే జర్నీ ఇటు రైట్కి పొరపాటున రైట్కో లెఫ్ట్కో తీసుకోవటం ద్వారా చుట్టూ తిరిగి వెళ్ళటం ద్వారా 20 నిమిషాలు పడుతుంది. అలా కాలయాపన, ధనస్తంభన జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. శివారాధన చేసుకుని బయటికి వెళ్ళండి. ప్రతి ఇంట్లోనూ దర్భలు పెట్టుకోండి. చక్కగా దానికి ఒక కుంచెలాగా తయారు చేసుకోండి. బయటికి వెళ్ళేటప్పుడు చక్కగా దాన్ని స్పృశించి కళ్ళగద్దుకుని శిరస్సు పైన తాకించుకొని వెళ్ళండి. అమృతపు చుక్క పడింది ఒక గడ్డి రెక్క మీద, కనుక అది దర్భగా మారింది. కనుక పవిత్ర కార్యాలకి, అశుభ కార్యాలకి అంటే తద్దినాలు కర్మకాండలు చేసేటప్పుడు దర్భని వాడతారు. దేవాలయ ప్రతిష్టలకి దర్భని వాడతారు. కళ్యాణాది శుభ సంబంధమైనటువంటి విషయములకి దర్భని వాడతారు. దర్భని చూస్తేనే సర్వపాపహరం. ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ప్రశాంతత అని శాస్త్ర ప్రమాణం. కనుక అలా ఆచరిస్తూ ఉండటం ద్వారా చిన్న చిన్న చిట్కాల ద్వారా చాలా గొప్ప గొప్ప ఫలితాలు పొందవచ్చు. 7వ రాశి అయినటువంటి తులారాశి ఆగస్టు 3 నుంచి ఆగస్టు 9 వరకు జరిగేటువంటి వారఫలాలు. తులారాశికి 5వ స్థానంలో రాహువు, 6వ స్థానంలో శని, 9వ స్థానమందు గురు శుక్ర, 10వ స్థానంలో రవి బుధ, 11వ స్థానమందు కేతువు, 12వ స్థానమందు కుజుడు. ఇది గ్రహస్థానాలు. ఇచ్చట 9వ స్థానమందు గురు శుక్ర గ్రహాలు ఉండటం యోగప్రదమైనటువంటి కాలంగా, 11వ స్థానమునందు కేతుగ్రహ సంచారం యోగదాయకమైనటువంటి ఫలితములుగా చెప్పాలి. 6వ స్థానంలో శని కూడా యోగప్రదమైనటువంటి స్థానమే. 5వ స్థానంలో కొన్నిటికి యోగదాయకమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు రాహువుని. ఎటొచ్చి 10వ స్థానంలో రవి బుధులు ఉండటం, 12వ స్థానంలో కుజగ్రహం ఉండటం కొద్దిగా కార్యస్తంభన, కార్య విలంబానికి గుర్తు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఉద్యోగంలో కొద్దిగా ఓవర్ టెన్షన్స్ పెరిగే అవకాశం, మీ పై అధికారులు లేదా మీకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు మారిపోయి కొత్త వ్యక్తులు రావటం, వాళ్ళకి మీకు మధ్యలో కొద్దిగా సంయమనం అనబడేటువంటిది కొద్దిగా తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు, దాని ద్వారా కొద్దిగా టెన్షన్స్, ఇరిటేషన్స్ పెరిగే అవకాశం. ముఖ్యంగా గమనించాల్సింది 2 సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే వర్క్ ఫ్రమ్ హోము. ఈ వర్క్ ఫ్రమ్ హోములో 2 ల్యాప్టాప్లు పెట్టుకుని 2 కంపెనీల్లో ఉద్యోగం చేస్తూ ఉంటారు. లేకపోతే ఒకే దాంట్లో 2 ఉద్యోగాలు చేస్తూ కాసేపు ఇది కాసేపు ఇది చేస్తూ ఆ వర్క్ చేస్తూ మీ వరకు మీరు 2 సంస్థలకి న్యాయమే చేస్తారు. ఎక్కడా వర్కులో లోపమేమీ ఉండదు. కానీ కొద్దిగా సమస్యలు తత్సంబంధంగా ఎదురుపడేటువంటి అవకాశమో, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవలసిన పరిస్థితులు వస్తాయి కనుక కొద్దిగా జాగరూకతలతో అనుక్షణం అప్రమత్తంగా ఉండటం ఉత్తమమైనటువంటి విషయం. ఆ విషయాలలో కొంత జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. భార్యకు అనారోగ్యముల ద్వారా కొంత మానసిక చింత, స్త్రీ జాతకాలకి పురుషుడికి
అనారోగ్యముల ద్వారా కొంత మానసిక చింత ఏర్పడేటువంటి సూచనలు ఉంటాయి. ఆర్థికంగా లాభదాయకమైనటువంటి సన్నివేశాలకు లోపమేమీ ఉండదు. భూగృహ స్థలాదులకు సంబంధించి ప్రణాళికలు వేసుకున్నటువంటి వారికి కొంత ఆశాజనకమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి. అడ్వాన్సులు ఇవ్వటాలో, కమిట్ అవటాలో, లేక ఎప్పటి నుంచో ఉన్నటువంటిది ఉన్నట్టుండి చేతికి లభించటమో ఇత్యాది విషయములు కొంత సానుకూలంగానే నడుస్తాయి. 13 ముఖముల రుద్రాక్ష ఒకటి ధరించండి. నీలమణిని ఇంద్రనీలం కానీ మయూర నీలం కానీ కుడి చేతి మధ్య వ్రేలికి ధరించడానికి ప్రయత్నం చేయండి. ఇవి చాలా విషయములపైన ప్రభావితం చూపిస్తుంది. ఆ కార్య విలంబం నుంచి కార్య దక్షత వైపు, కార్య సానుకూలత వైపు ప్రయాణాలు మొదలు పెడతాయి. న్యాయస్థానములలో ఉన్నటువంటి వారికి కొద్దిగా ఆశాజనకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అందులో ఉద్యోగస్తులకు కావచ్చు, లేక కోర్టు ఇష్యూస్ నడుపుతున్నటువంటి డిపెండెంట్ ప్లైంటిఫ్స్ మధ్యలో జరిగేటువంటి సన్నివేశములలో కావచ్చు, కొంత మీకు అనుకూలమైనటువంటి మాటలు న్యాయమూర్తి ద్వారా వింటమో, కొంత సానుకూల ఫలితాలు గెలుస్తామనబడేటువంటి ఆశలు ఉద్భవించటమో, గెలవటానికి మార్గములు ఏర్పడటమో ఇత్యాదులు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ ఐపీఎస్, ఐఏఎస్ లైన్ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళకి, పోస్టింగ్ ప్రాబ్లంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇమ్మీడియట్గా పోస్టింగ్ పడేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఆ పోస్టింగు వచ్చినటువంటి ప్రదేశం అంత పెద్ద సుముఖత మీకు ఉండకపోవచ్చు, కానీ పేరు ప్రఖ్యాతులు పొందగలిగేటువంటి అవకాశాలు, త్వరలో మళ్ళీ మార్పులు చెంది మీరు కోరుకున్నటువంటి ప్రదేశాలకి మారగలిగేటువంటి అవకాశాలు ఇత్యాదులు పాజిటివ్ వేలో నడిచేటువంటి అవకాశాలు ఉంటాయి. కమోడిటీస్ వ్యాపారం చేసే వాళ్ళకి ఉన్నట్టుండి ఒక్కసారిగా విశేష ద్రవ్యలాభం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. భూగృహస్థల సంబంధమైన వ్యాపారములలో ఉన్న వాళ్ళకి కొద్దిగా క్లయింట్స్ పెరగటమో, కస్టమర్స్ కమిట్ అవ్వటమో ఇత్యాదుల ద్వారా కొద్దిగా స్తంభీభూతమైనటువంటి వ్యాపార జీవనం ఒక్కరవ్వ పునరుజ్జీవం పోసుకుంటానికి అవకాశాలు ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రాశికి చాలా సమయం చెప్పచ్చు, కానీ మనకి సమయాభావం వల్ల ఏదో సంక్షిప్తంగా క్లుప్తంగా 4 విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాలను పెట్టండి. చేర్పులు మార్పులు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. జై గురుదత్త. ఈరోజు 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి యొక్క వారఫలాలు. ఆధ్యాత్మిక మిత్రులారా, వృశ్చిక రాశికి అర్ధాష్టమ రాహువు, పంచమంలో శని సంచారం, అష్టమంలో గురు శుక్ర, నవమంలో రవి బుధ, దశమంలో కేతు, ఏకాదశంలో కుజుడు. ఇక్కడ ఒక్క కుజుడే శుభ సంబంధమైనటువంటి ఫలితములు కలగజేయటానికి అవకాశములు ఉన్నటువంటి గ్రహం. తక్కిన గ్రహాలు అంత యోగప్రదంగా నడిచేటువంటి మార్గములు లేవు. కొద్దిగా బంధువులు లేక ఆత్మీయుల కుటుంబంలో ఏదైనా ఒక అపశృతి జరిగి అది విని మనసు కలత చెందేటువంటి అవకాశాలకు బీజం పడుతుంది. ఆప్త మిత్రులకు కష్టములలో మీరు పాల్గొనవలసినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏర్పడతాయి. ఆర్థికంగా కావచ్చు, హార్దికంగా కావచ్చు, సర్వీస్ రూపకంగా కావచ్చు, వాటెవర్. అది తప్పకుండా చేయటానికి ప్రయత్నం చేయండి, తప్పుకుంటానికి ప్రయత్నం చేయవద్దు. ఒక వ్యక్తి మనకి 10 సార్లు ఫోన్ చేస్తున్నాడు అంటే విసుగిస్తున్నాడు అనే భావం తీసుకుంటాం, కానీ అతను మనకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాడు అనేటువంటి పాజిటివ్ వేలో ఆలోచించండి. మనకెంత సమయాభావం ఉంటుందో ఎదుటి వ్యక్తికి కూడా అంతే సమయాభావం, అంతే బిజీలో ఉంటాడు ఇవాళ ప్రతి జీవి. పనిగట్టుకుని పలకరిస్తున్నారు అంటే వాళ్ళ దృష్టిలో మనకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని భావం, అంతేగాని విసిగిస్తున్నారు అని భావం కాదు. అలా పాజిటివ్ థింక్ చేయడానికి ప్రయత్నం చేయండి, సానుకూల ఫలితాలు వస్తాయి. ఏదైనా సరే ఒకటే ముక్కండి, ఏ విషయంలో అయినా పాజిటివ్ థింకింగ్ అనబడేటువంటిది కొత్త ఎనర్జీని ఇస్తుంది. నెగటివ్ థింకింగ్ అనబడేటువంటిది ఉన్న ఎనర్జీని కూడా పోగొడుతుంది. నెగటివ్ అంటే ఒక విషయాన్ని 1-2 సార్లు లాభమా మంచిదా కాదా అని ఆలోచించడం తప్ప గురువుగారు అని అనుకోవద్దు. ఆ ఆలోచన వేరు. నేను ఇక్కడ చెబుతున్నటువంటిది నెగటివ్ థింకింగ్, వ్యతిరేకంగా ఆలోచించద్దు. కనుక అలా పాజిటివ్గా మార్చుకుంటానికి ప్రయత్నం చేయటం ద్వారా రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు లాభస్థానంలో ఉన్నాడు. కీర్తి ప్రతిష్ట కొద్దిగా ఏదో వీలునామాల ద్వారానో రావలసిన ఆస్తిపాస్తుల పంపకముల ద్వారానో మీకు కొంత లాభదాయకమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు రావడానికి సరైనటువంటి సమయం ఇది. శుభవార్తలు 2-3 శుభవార్తలు ఈ వారంలో మీరు వింటారు. ఏ విషయాలకు సంబంధించి అయినా సంపూర్ణమైనటువంటి జాతకం తెలుసుకోవాలనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న 9494409377కి కాల్ చేయండి. వివరాలు తెలుసుకుని
మా సర్వీస్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి కావాలి అనుకున్నప్పుడు. అతి త్వరలో కొన్ని ఎపిసోడ్స్ ద్వారా భారతంలో సైన్స్, రామాయణంలో జ్యోతిష, వాస్తు, రతన, రుద్రాక్ష, పుట్టుమచ్చల, శకున ఫలితాలపైన రామాయణంలో ఎలా చెప్పబడింది, భారతంలో ఏం చెప్పారు అనబడేటువంటిది మన భారతీయ సాహిత్య సంస్కృతి సంపదలు ఎన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితమే ప్రారంభమైందో పురాణాల ద్వారా అటువంటి విషయాలను ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క విషయం పైన చర్చ చేసుకుంటూ ఉంటాం. అతి త్వరలో మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ధనస్సు రాశికి తృతీయంలో రాహువు, చతుర్థ స్థానం అర్ధాష్టమంలో శని సంచారం నడుస్తోంది. 7వ స్థానంలో రవి శుక్రగ్రహాలు, 8వ స్థానంలో రవి బుధ గ్రహాలు, 9వ స్థానంలో కేతువు, 10వ స్థానంలో కుజుడు. ఉద్యోగంలో మార్పు, చేంజ్ ఆఫ్ ప్లేస్ ఆర్ చేంజ్ ఆఫ్ జాబు అంటే ట్రాన్స్ఫర్ అని అనుకోవచ్చు. కొద్దిగా ఇచ్చిపుచ్చుకుండేటువంటి ఉద్యోగ జీవనాదుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కడు జాగరూకతలు తీసుకొనకపోతే బినామీల ద్వారా ఇబ్బందులు ఎదురుపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే అధికారపరమైనటువంటి ఇబ్బందులు ఎదురు చూడవలసిన పరిస్థితులు వస్తాయి. కనుక అనుక్షణం అప్రమత్తతగా ఉండవలసినటువంటి అవసరాలు ఇప్పుడున్నాయి. ఏ తప్పు చెయ్యని వాడే జాగ్రత్తగా ఉండాలి. అటువంటిది తప్పులు చేసేవాడు ఇంకెంత జాగ్రత్తగా ఉంటే ఆ సమస్యల నుంచి బయటపడతాడు. ఒక్కసారి ఊహించుకోవటం మంచిది. ఊహించుకోవటం కాదు, అలా ఆచరించటం, నడవడికలో మార్పులు తెచ్చుకోవటం మంచిది. ఇతరులకు పెట్టడానికి ప్రయత్నం చేయండి, కొట్టడానికి తిట్టడానికి ప్రయత్నములు చేయవద్దు. ఎందుకంటే గ్రహములు చాలా దయార్ద్ర స్వభావం కలిగినటువంటివి. అదేమిటండి, శని వస్తే అడుక్కు తినే పరిస్థితులు వస్తాయి అంటారు కదా అని. ఏ గ్రహము కూడా తానంతట తాను ఇండివిజువల్ ఫలితాలు మానవుడికి కలగజేయదు. గ్రహాన్ని ఫలచారేణ సూచయంతి మనీషిణ అని గ్రహములు వాటి ఫలితాలను మానవులకు సూచిస్తాయి. నేను ఈ రాశిలోకి వచ్చాను కనుక ఈ ఫలితాలు నీకు కలుగుతాయి కనుక బివేర్ ఆఫ్ ఎనీ టైమ్ అని. దానికి ఏదో రత్నం ద్వారానో, రుద్రాక్ష ద్వారానో, ఆలోచనలో మార్పుల ద్వారానో, ప్రణాళికల్లో మార్పుల ద్వారానో, సంయమనం పాటించడం ద్వారానో, ప్రధానంగా దైవారాధన ద్వారానో, దానగుణ ధర్మగుణ త్యాగగుణముల ద్వారానో, సర్వీసు ద్వారానో, గోసేవ ద్వారానో, సూర్య నమస్కారముల ద్వారానో ఒడ్డున పడాలి. గట్టెక్కటానికి మార్గములు ఏర్పాటు చేసుకోవాలి. ఇది ముఖ్యంగా గమనించండి. సంపూర్ణ వివరాలు మీ జాతకాలతో కలిసి తెలుసుకుంటానికి ప్రయత్నం చేయండి. ఈరోజు 10వ రాశి అయినటువంటి మకర రాశి. మకర రాశికి రాశ్యాధిపతి అయినటువంటి శని 3వ స్థానంలో, అలాగే 2వ స్థానమునందు రాహువు, 6వ స్థానమందు గురు శుక్రుడు, 7వ స్థానంలో రవి బుధులు, 8లో కేతువు, 9లో కుజుడు. దూర ప్రయాణాదులు లాభదాయకమైనటువంటి ఫలితాలు. మ్లేచ్ఛ పరిపాలిత ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు లేక జర్నీలు చేసేటువంటి అవకాశాలు. ఆర్థిక పురోభివృద్ధికి లోపమేమీ ఉండదు. ఫైనాన్షియల్ డెవలప్మెంటు, ప్రాస్పరిటీ. అమ్మకాలకు పెట్టి ఎప్పటి నుంచో అమ్మకం జరగక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇప్పుడు అమ్మకం జరిగేటువంటి అవకాశం. తద్వారా లిక్విడిటీ ఏర్పడేటువంటి అవకాశాలు. ఆరోగ్య సమస్యలు ఉదర సంబంధమైన, శిరో సంబంధమైన, తొంటి సంబంధమైన, వెన్నుపూస భాగములు, మెడచెవులకు సంబంధించబడినటువంటి అనారోగ్యాలు కలిగే సూచనలు ఉన్నాయి. కొద్దిగా చిన్న చిన్న మెడిసిన్స్ ద్వారా, కొద్దిగా యోగా, ఎక్సర్సైజు వంటి కలాపముల ద్వారా మార్పులు చేసుకుంటానికి, ప్రధానంగా దైవారాధన ద్వారా ఈ సమస్యల నుంచి ఒడ్డున పట్టడానికి ప్రయత్నాలు చేయండి. విద్యార్థులకు శుభదాయకమైనటువంటి ఫలితములు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నములు చేస్తున్నటువంటి వారికి లాస్ట్ మినిట్లో కొద్దిగా ఆటంకం ఏర్పడే సూచనలు ఉన్నాయి. తగు జాగ్రత్తగా ఆ మాటలు అనబడేటువంటి వాటిని ఆచరించుకోవటం, మాటలు మాట్లాడే విధానంలో కొద్దిగా సానుకూలమైనటువంటి ఫలితాలు, సానుకూలమైనటువంటి మార్గములు ఎంచుకోవటం ఉత్తమమైనటువంటి ఫలితాల వైపు దారితీస్తుంది. శివారాధన, గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన వదలకుండా చేయండి. చాలా పాజిటివ్ మార్పులు మీరు పొందగలిగే అవకాశాలు ఉంటాయి. పెన్సిల్ పిరమిడ్ కానీ, 3 ప్లేట్ పిరమిడ్ కానీ ఇంట్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఆ నెగటివ్ వైబ్రేషన్స్ అనబడేటువంటివి చక్కగా కంట్రోల్ అయ్యి పాజిటివ్ వైబ్రేషన్స్ కింద అవి కన్వర్ట్ అయ్యేటువంటి మార్గములు ఏర్పడతాయి. సంపూర్ణ వివరాలు
శ్రీపీఠం రుద్రాక్షశాలకు కాల్ చేసి కనుక్కుని తెలుసుకుని ఆచరించండి. ఈరోజు వారఫలాలలో 11వ రాశి అయినటువంటి కుంభరాశి గురించి తెలుసుకుందాం. కుంభరాశికి జన్మరాశిలో రాహువు, ద్వితీయంలో శని, పంచమంలో గురు శుక్ర, షష్ఠ స్థానం 6వ స్థానంలో రవి బుధ, 7వ స్థానంలో కేతువు, 8వ స్థానంలో కుజుడు. కొద్దిగా బండి డ్రైవింగ్లు గట్రా చేసేటువంటి వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ జోలికి వెళ్ళవద్దు. దారిలో ఎక్కడైనా పోలీసులు బళ్ళు ఆపి లైసెన్స్ చూపించు, అవి చూపించు, ఇవి చూపించు, లేకపోతే ఇన్ని చలానాలు ఉన్నాయి అని గనక మాట్లాడేటప్పుడు ర్యాష్ ఆన్సర్ చేయకుండా కొంత వాళ్ళతోటి సఖ్యతగా మాట్లాడుకుని ప్రయత్నాలు సానుకూలం చేసుకోవటం మంచిది. మీ ధన సంబంధమైన లేక అహంకార సంబంధమైన లేక అధికార సంబంధమైన మాటలు గనక అక్కడ వదలడం జరిగితే ఏకు మేకై తలకాయ గీక్కోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. బివేర్ ఆఫ్ ఎనీ టైమ్ టు అనదర్ పర్సన్స్. థింక్ బిఫోర్ యూ స్పీక్. మనకు ఒక స్లోగన్ ఉంది కదా, థింక్ బిఫోర్ యూ స్పీక్. అంటే మాట్లాడబోయే ముందు ఆలోచించు. మాట్లాడిన తర్వాత అరే అని అవతల వాడు తగాదకు వచ్చాక అరే ఏం లేదు, ఏంట్రా బాబు అని ప్రేమగా అన్నాను అని కన్విన్స్ చేసుకున్నందువల్ల రిజల్ట్ రాదు. అవతల వ్యక్తి ఇమీడియట్గా మాట తూలిపోయే అవకాశాలు ఉంటాయి. కనుక మాటలు ఈటలయ్యేటువంటి సమయం ఇది అని భావన చేయటం ఉత్తమమైనటువంటి మార్గం. ఆర్థికపరమైనటువంటి అంశాలలో యోగదాయకమైన ఫలితాలున్నా ఏలిన నాడి శని ఆఖరి భాగం నడుస్తున్నది కనుక కొద్దిగా ఆచితూచి అడుగు వేయటం మంచిది. ఆర్థిక సంబంధమైన విషయములలో చాలా జాగరూకతలు పాటించకపోతే ఎక్కడో చోట ఇరుక్కుండేటువంటి అవకాశాలు ఏర్పడేటువంటి సూచనలు ఉంటాయి. కనుక జాగ్రత్తలు పడండి. కొద్దిగా చిన్న చిన్న అమౌంట్స్ కూడా ఉన్నట్టుండి కొద్దిగా లిక్విడిటీ ప్రాబ్లం ఏర్పడి సమ్ టైం కొద్దిగా ఓవర్ టెన్షన్, యాంగ్జైటీకి గురయ్యే అవకాశాలు ఉంటాయి. దుస్వప్నములు కలిగే అవకాశాలు ఉంటాయి. పడుకుండేటప్పుడు దైవనామస్మరణ, లేస్తూ దైవనామస్మరణ ద్వారా అటువంటి దుర్దోషముల నుంచి పరిహారం చేసుకోవచ్చు. లలితా పరమేశ్వరి ధ్యానం, లలితా పరమేశ్వరి అమ్మవారి నామోచ్చారణ ద్వారా కొంత సత్ఫలితములను మీరు పొందగలిగే అవకాశాలు ఉంటాయి. దుర్గా స్తోత్ర పారాయణ, దుర్గా దుర్గేతి దుర్గేతి దుర్గానామ పరం మను యో జపేత్ సతతం దుర్గా జీవన ముక్త సమానవ అని శాస్త్ర ప్రమాణం. ఆ దుర్గామ్మవారిని తలుచుకుంటూ ఉంటే దుర్గమములు అంటే కష్టములు అనబడేటువంటివి తొలగిపోతాయి. కనుక ఇలా ఆచరిస్తూ సత్ఫలితాలు పొందండి. మీ జాతకరీత్యా ఉపయోగపడే రుద్రాక్ష రత్న ధారణ ద్వారా ఇంకా కొంత సంపూర్ణ సత్ఫలితాలు పొందండి. ఇవన్నీ కూడా శ్రీపీఠం రుద్రాక్షశాలలో తెలుసుకుంటానికి ప్రయత్నం చేయండి. 12వ రాశి మీనరాశి. జన్మశని నడుస్తూ ఉన్నది. ఏలినాడు శని 2.5 సంవత్సరాల నుంచి నడుస్తోంది. 2వ భాగం 2.5 సంవత్సరములు ప్రారంభమైంది. కార్యస్తంభన, కార్య విలంబము, కార్యదక్షతలో లోపము, ప్రణాళికలు వేయటంలో లోపాలు, ఆ ప్రణాళికలను అమలు చేయటంలో లోపము, ప్రతి పని దగ్గరకు వచ్చినట్టే వచ్చి జారిపోతూ ఉండే పరిస్థితి, ప్రతి పని పోస్ట్ పోన్ అవుతూ, ప్రొలాంగ్ అవుతూ, డిస్టర్బ్ అవుతూ, డ్రాగాన్ అవుతూ, హార్డిల్స్కి లోనవుతూ ఉండే లక్షణం, యోగము, అదృష్టము, డెవలప్మెంట్, ప్రాస్పరిటీ కంటికి కనిపించి చేతి దాకా రాకుండా పోవటం, ఇవి జరిగేటువంటి సమయం ఇది. అనవసరంగా ఉద్రేకం పెరుగుతూ ఉండటం, కోపం పెరుగుతూ ఉండటం, ఊరికే చిన్న విషయానికి కూడా ఎక్కువ రాద్ధాంతం వైపు వెళ్ళే అవకాశం, తొందరగా మాట జారటం, పరుషవాక్యాలు ఉపయోగించటం పొరపాటును కూడా చెయ్యకూడదు. అదేంటంటే గ్రహాలు ఇస్తున్నాయి నాకు తెలియకుండానే వచ్చేస్తున్నది, ఇవన్నీ కవర్ చేసుకుంటానికి చెప్పే మాటలు. కోపం అనబడేటువంటిది ప్రతి మనిషికి ఉంటుంది. అది ఎప్పుడు బయటకు వస్తుంది? మన మాట చెల్లుబాటు అవుతుంది అన్నప్పుడు బయటకు వస్తుంది. నీ కింద కోపం వచ్చింది, ఒక టీ గ్లాస్ తెచ్చి టేబుల్ మీద పెట్టాడు మీ ఇంట్లో పనివాడు, అది పెడుతూ పెడుతూ పారబోసాడు, వాడిని ఎట్లా క్లాస్ పీకుతారు? అదే మీ పై ఆఫీసర్ టీ తెచ్చి పెట్టమన్నాడు, గబిక్కిన అతని చెయ్యే తగిలి కింద పడిపోయింది మీ వస్తువు. ఈ పనివాడి మీద క్లాస్ పీకినట్టు మీ పై అధికారితో పీకుతారా క్లాసు? మరి అప్పుడు కోపం రాలేదా? మనసులో అనుకుంటాడు, యదవా చిన్న పని చేయటం కూడా రాదు, అంత నిర్లక్ష్యం వీడికి అని మనసులో అనుకుంటారు. పైకి నవ్వుతూ సార్ అదేముంది సార్, చిన్న విషయం, మీరు ఉండండి అంటారు. గబగబా ఏకలాతో పేపర్ తీసుకొని తొడటానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పుడు అక్కడ కోపం వచ్చింది కానీ ఎక్స్ప్రెస్ చేయలే మీరు. ఇక్కడ కోపం వచ్చింది
కంట్రోల్ చేయలే. కారణం ఏమిటి? ఇక్కడ అంటే చెల్లుతుంది గనక బయటికి వచ్చింది, అక్కడ చెల్లదు గనక బయటికి రాకుండా లోపల కూర్చుంది. అంటే దీని భావం కోపం యొక్క లక్షణం ఒకటే, కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి విధానం అక్కడ ఉన్న సిచ్యుయేషన్ పైన, ఎన్విరాన్మెంట్ పైన ఆధారపడి మానవుడు ఉంటున్నాడు. అంటే కంట్రోల్ చేసుకోవాలంటే కంట్రోల్ చేసుకోగలడు అనే కదా దాని భావం. కంట్రోల్ చేసుకుంటే ఓపి, లేకపోతే పై అధికారిని కూడా క్లాస్ పీకుతారుగా. కనుక ఇటువంటి విషయములలో సంయమనం పాటించటం మంచిది. మీ పై అధికారి దగ్గర ఎలా నమ్రతగా మీరు బిహేవ్ చేశారో పనివాడి దగ్గర కూడా అలా సౌమ్యంగా ఉండగలిగితే వాడు 100 మందికి చెప్తాడు, మా అయ్యగారు ఎంత గొప్పవాడు, పొరపాటుననే తప్పు చేసినా కూడా దండించకుండా తిట్టకుండా, ఇంకోసారి అలా చెయ్యకురా, జాగ్రత్తగా ఉండు, గబిక్కిన అదే కింద పడిపోతే పగిలిపోయేది కదా అని ఇలా సౌమ్యంగా చెప్పాడు ధర్మరాజు మా అయ్యగారు అని వాడు ప్రాణం పెడతాడు. అంత డిఫరెన్స్ ఉంది ఆ సిచ్యుయేషన్ని అనుగుణంగా మార్చుకోవటం ద్వారా. కనక పుష్యరాగమణిని ధరించండి. వేయగలిగితే 14 లేదా 13 ముఖాల రుద్రాక్ష ధరించడానికి ప్రయత్నం చేయండి. ఇందాక చెప్పబడినటువంటి అనేక రకములైనటువంటి నెగటివ్ ఆస్పెక్ట్స్ నుంచి కంప్లీట్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ కింద మారి సత్ఫలితాలు పొందుతారు. కామెంట్స్ రూపంలో కూడా పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై గురుదత్త.